హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయింట్ లంచ్ ఛానల్. సో ఇక్కడ నేను మీకు టీచ్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటిది అంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో పర్టికులర్గా మాట్లాడుకుంటే M1 గురించి మాట్లాడిపోతున్నాం. సో M1 అంటేనే ఒక ఎమోషన్ వచ్చేసి ఉంటుంది మీ అందరి మైండ్ సెట్లో. ఏంటిదిరా అంటే అందరు ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్. మోస్ట్లీ ఏమవుతుందంటే M1లో ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటిదిరా అంటే ఒకటి మ్యాథ్స్ అంటే ఈజీ అని నెగ్లెక్ట్ చేసేస్తారు ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటిది అంటే మ్యాథ్స్ అంటే భయపడి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ M1 ఎందుకో చాలామందికి ఫెయిల్ అవుతుంది. సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వడం కోసం మీరు ఎలాగో కాలేజెస్లో లెక్చరర్స్ చెప్పేవి అంటే లెసన్స్ వినరు అంటే వాళ్ళు బోరింగ్గా చెప్పచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, లేదా మీరు చిల్ చేస్తూ ఉండొచ్చు క్లాసుల్లో. సో రీజన్ ఏదైనా కానీ మీరు మాత్రం అక్కడ వినరు. అక్కడ వినకుండా ఏమవుతుంది, ఎగ్జామ్ వచ్చేసరికి సప్లీ పడుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే యూట్యూబ్లో మీకు తెలుగులో దట్టు ఈజీ వేలో అంటే మీకు అర్థమయ్యే విధంగా అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్గా సెమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసి ఫస్ట్ కాన్సెప్ట్ మాట్లాడుకుంటాం, దాని తర్వాత క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని ఈజీగా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేద్దాం. మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటిదిరా అంటే మంచిగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. నోట్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటే ఇప్పుడు నేను డిక్టేట్ చేసేటప్పుడు కూడా కాన్సెప్ట్స్ని తర్వాత ఇక్కడ రాసిన కాన్సెప్ట్స్ని మొత్తం కలిపి ఓవరాల్గా మీ ఓన్ వర్డ్స్లో నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎవరు దీన్ని కరెక్షన్ చేయరు కాబట్టి మీకు అర్థం అవ్వడం మెయిన్ ఇంపార్టెంట్. ఆ అర్థమైన దాన్ని ఇంగ్లీష్లో ప్రజెంట్ చేస్తే చాలు, సమ్ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేస్తారు. ఈజీగా కాదు, మంచి స్కోర్తో క్లియర్ చేస్తారు. సో నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు రివిజన్ నోట్స్ అంటే బిజిగా అన్నీ ఆల్ ఇన్ వన్ పెట్టి అట్లా రాయొద్దు. మ్యాథమెటిక్స్ కాబట్టి డెడికేటెడ్గా మ్యాథ్స్కి ఒక నోట్స్ పెట్టండి. కాలేజ్లో ఎట్లాగో చిల్ అవుతారయ్యా. సో ఇక్కడికి వచ్చినప్పుడు యూట్యూబ్కి మీ ఓన్ ఇంట్రెస్ట్ వచ్చేటారు కాబట్టి సపరేట్గా నోట్స్ పెట్టి నీట్గా రాయండి. మొత్తం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కోసం ఒక డెడికేటెడ్ నోట్స్ పెట్టేసి నీట్గా నోట్స్ మెయింటైన్ చేసుకొని ప్రాబ్లమ్స్ కూడా నన్ను అడిగితే కలర్ఫుల్ ఎమోషన్ కూడా వాడండి. బ్లాక్ పెన్, బ్లూ పెన్, 2 పెన్స్ వాడి ప్రాబ్లమ్స్ కూడా నీట్గా సాల్వ్ చేసుకొని ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేయండి విత్ 100% ఆఫ్ మార్క్స్. ఎందుకు మ్యాథ్స్ కాబట్టి 100% వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? సో మనకు ఫస్ట్ చాప్టర్ ఏంటిదని అంటే సిలబస్ అనేది మీకు ఆల్రెడీ రెగ్యులేషన్లో ఉండే ఉంటుంది, మళ్ళీ సిలబస్ గురించి డిస్కస్ చేసి టైం వేస్ట్ అవసరం లేదు. సో ఫస్ట్ చాప్టర్ ఏంటిదిరా మనకంటే లీనియర్ ఆల్జీబ్రా. సో లీనియర్ ఆల్జీబ్రా ఇవాళ మనం ఏం ఇప్పుడు చూడండి, మనం మెయిన్గా వీడియోస్ ఎట్లా అంటే లెంత్ ఎక్కువ ఉంటే మీరు బోర్ ఫీల్ అవుతున్నారు కాబట్టి తక్కువ లెంత్లో మాట్లాడుకొని క్వాలిటీ కాన్సెప్ట్ మీకు అందిస్తే అది బెస్ట్గా మీకు అవుట్పుట్ ఇస్తుంది. అంతే కదా, తక్కువ లెంత్ ఉంటే మీరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలానే మీకు క్వాలిటీ కంటెంట్ కూడా దొరికితే ఈజీగా రాయగలుగుతారు, ఎగ్జామ్లో స్కోర్ చేయగలుగుతారు. సో దాని మీద ఫోకస్ చేద్దాం. సో ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్ టు లీనియర్ ఆల్జీబ్రా గురించి మాట్లాడుకుందాం. సో లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏం లేదు, మొత్తం మ్యాట్రిసెస్ గురించే, కానీ కొంచెం డెప్త్. 10th 12thలో చదివింటారు మ్యాట్రిసెస్. ఇక్కడ బీటెక్ లెవెల్కి వచ్చేసరికి కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. సో దాని గురించి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ చాప్టర్ ఏంటిది మనకి లీనియర్ ఆల్జీబ్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే అసలు ఆల్జీబ్రా అంటే ఏంటిదో డిస్కస్ చేసుకొని దాని తర్వాత లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏంటిది మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, ఆల్జీబ్రా అంటే ఏంటిదిరా అంటే ఇప్పుడు మీ దగ్గర 2 లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x + y = సమ్ 4 తీసుకుందాం, 2x - y = 1 తీసుకున్నాం. ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఈ లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఏం చేయొచ్చు, మనం 2 యాడ్ చేస్తే 3x = 5, x = 5/3. సబ్స్టిట్యూట్ x వాల్యూ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. అప్పుడు y ఏమవుతుంది 4 - x ఈజ్ నథింగ్ బట్ 5/3. సో ఇదేమవుతుంది 7/3 అవుతుంది. సో ఇచ్చిన 2 లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకొని మనం ఏం చేసినామయ్యా x అండ్ y వాల్యూస్ని కనుక్కున్నాం. ఇటువంటి లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకొని x అండ్ y వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కనుక్కోవడం ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని ఆల్జీబ్రా అంటాం. అంటే సాల్వింగ్ ద లైన్ ఈక్వేషన్స్ నార్మల్లీ. ఇప్పుడు ఇదే లైన్ ఈక్వేషన్స్ని నేను ఎలా రాస్తానంటే ఇప్పుడు చూడండి, x అంటే ఏముంది 1 × x రాస్తా, తర్వాత ప్లస్ y అంటే ఏముంది 1 × y రాస్తా, = 4 అని రాసి
నెక్స్ట్ 2 ఇంటూ ఎక్స్ 2xని మైనస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1 అని రాస్తా. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్స్ని నేను ఎట్లా రాస్తాయా అంటే 1 1 2 మైనస్ 1 ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 4 1. అంటే ఏం చేసిన, ఇదే లైన్ ఈక్వేషన్స్ రిప్రజెంటేషన్ని మార్చిన. ఫస్ట్ లీనియర్ ఫామ్లో ఉన్నవి నేనేం చేసిన అంటే మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన. ఎలా రిప్రజెంట్ చేసిన, మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసిన. ఈ విధంగా ఇచ్చిన లైన్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేస్తే ఆ ప్రాసెస్ని ఏమంటామయ్యా అంటే లీనియర్ ఆల్జిబ్రా అంటాం. సో ఇప్పుడు లీనియర్ ఆల్జిబ్రా చాప్టర్ అంటే ఏంటిదో మనకు ఐడియా వచ్చింది, ఏం చేస్తామన్నది. సో దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి, హార్ట్ ఆఫ్ ది లీనియర్ ఆల్జిబ్రా అంటే ఏమర్థమవుతుంది మనకి, మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ వెరీ ఇంపార్టెంట్. మ్యాట్రిసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇందులోకి వెళ్ళే ముందు ఈ చాప్టర్ అసలు ఎంత ఉంటుంది వెయిటేజ్ అంటే గేట్ ఎగ్జామ్లో 3 to 4 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ 3 to 4 మార్క్స్ దీంట్లో మళ్ళీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అంటే ర్యాంక్, ఐగన్ వెక్టార్ అండ్ వాల్యూస్, నెక్స్ట్ సొల్యూషన్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే కన్సిస్టెంటా నాన్ కన్సిస్టెంటా ఇవన్నీ డిస్కస్ చేస్తాం. నాన్ కన్సిస్టెంటా. సో ఇవేంటివి మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ప్రతి చాప్టర్లో ఇలానే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ చాప్టర్ యొక్క ఎందుకు ఇట్లా మాట్లాడాలంటే మీకు అర్థమవుతుంది అంటే ఈ చాప్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. ఇన్ కేస్ టైం ఎవరికన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ చాప్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకు 3 to 4 మార్క్స్, మిగతా చాప్టర్స్ 1 to 2 మార్క్స్ ఉంటాయి. దాంట్లో జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తే చాలు. సో దానికోసం ఒకసారి దీని యొక్క వెయిటేజ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి డిస్కస్ చేసుకొని చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మ్యాట్రిసెస్ అంటున్నాం. సో వాట్ ఈజ్ అ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సో మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, in the form of rows and columns. సో దీన్ని ఏమంటామయ్యా అంటే మ్యాట్రిక్స్ అంటాం. సో మ్యాట్రిక్స్ యొక్క ప్లూరల్ ఫామే మ్యాట్రిసెస్ లేండి. అది ఏం పెద్ద మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాట్రిసెస్ అని చెప్పి మ్యాట్రిక్స్ డెఫినేషన్ చెప్పినాడని నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం, మ్యాట్రిసెస్ అంటాం. ఇప్పుడు ఏంటిది, నేను ఆల్రెడీ నా గురించి మీకు తెలిసినది. మన ప్రిన్సిపల్ ఏంటిది, ఫస్ట్ ఇంగ్లీష్లో డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కంగారు పడద్దు. కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం అవ్వదు. దాని తర్వాత దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే డెఫినేషన్ మీరు చదివితే మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఏమన్నా సపోజ్ ఒక ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకొని దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తా అంటే A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ఇక్కడ సమ్ 3x3 అని రాసిన. ప్రతి ఒక్క దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. సో ఏంటిదయ్యా అంటే ఇది ఎలిమెంట్స్ ఇవన్నీ ఏంటివంటే A11, A12, A13 అనేవి ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఎట్లున్నాయి, రోస్ అండ్ కాలమ్స్లో ఉన్నాయి. అసలు రో అంటే ఏంటిదిరా అంటే హారిజాంటల్ లైన్ని మనం ఏమంటాం, రో అంటే ఏంటిది, ఒక హారిజాంటల్ లైన్. అలానే కాలం అంటే ఏంటిది, వర్టికల్ లైన్. సో ఇది ఇందులో హారిజాంటల్ ఏంటిది, ఇవన్నీ హారిజాంటలే కదా, ఇవి వర్టికల్. సో హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్. సో ఈ విధంగా ఈ ఫార్మాట్లో మనకి ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేయబడ్డాయి కాబట్టి ఈ అరేంజ్మెంట్ని ఏమంటామంటే మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ ఏని మ్యాట్రిక్స్ అంటాం, ఎందుకు ఈ అరేంజ్మెంట్ని ఏ అనేది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ ఏ అనేది ఏమవుతుంది మనకి మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంది ఈ 3x3 అంటే ఏంటిదిరా అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. దీన్నే సైజ్ అని కూడా అంటాం. డైమెన్షన్ ఆర్ సైజ్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. సెకండ్ ఎలిమెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్.
నంబర్ ఆఫ్ కాలమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ 3/3 ఉందంటే దాని అర్థం ఏంటిది, 3 రోస్ ఉన్నాయని. కావాలంటే కౌంట్ చేసుకోండి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఇంకోటి నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇంకోటి 3 ఉందంటే ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. సో ఇది ఒక మ్యాట్రిక్స్ యొక్క రిప్రజెంటేషన్. దీన్ని ఇప్పుడు ఇదేంటిదయ్యా అంటే A22 అంటే ఇది ఒక ఎలిమెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్. ఈ 22 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆ ఎలిమెంట్ లొకేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఏంటిది, సెకండ్ రో, సెకండ్ కాలంలో ఈ A22 అనే ఎలిమెంట్ ప్లేస్ అయి ఉంది అని ఇండికేషన్ అది A22 అంటే. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మాట్లాడుకున్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఒక మ్యాట్రిక్స్ యొక్క జనరల్ రిప్రజెంటేషన్ ఎట్లా రాయొచ్చు, A ఈజ్ ఈక్వల్స్ టు Aij M క్రాస్ N ఆర్ M/N అని అంటారు, లేదా M క్రాస్ N అంటారు. ఇప్పుడు I అండ్ J వాల్యూస్ మీ ఇష్టం. I అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, I అండ్ J ఏం రిప్రజెంట్ చేస్తాయి, దాని యొక్క లొకేషన్. సపోజ్ I వాల్యూ 1, J వాల్యూ 2 అంటే A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలంలో లొకేట్ అయిన ఎలిమెంట్ని. ఈ M క్రాస్ N అంటే రోస్ అండ్ కాలమ్స్, ఎందుకైనా మంచిది రాస్తానని, రోస్ కాలమ్స్. సో జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఏంటిది, ఇంట్రొడక్షన్ టు లీనియర్ ఆల్జీబ్రా అండ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్.